ఓకే మేడం. ఇప్పుడు ప్రెగ్నెంట్ అనేది చాలా ఇప్పుడు అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే ఎలా ఉంది అనంటే, ఒకప్పుడు పిల్లలంటే 1 ఇయర్‌లో పుట్టేసేవారు, 2 ఇయర్స్‌లో పుట్టేసేవారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గురించే కొన్ని లక్షలు ఖర్చెట్టినా కూడా అవ్వట్లేదు మేడం. దేనికి అంటే ఇప్పుడున్న మీరన్నట్టు ఓవర్ ఫుడ్ అవ్వచ్చు, నెక్స్ట్ డయాబెటిస్ ఇవే పొల్యూషన్. పొల్యూషన్ అవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ముఖ్యంగా ఏమైనా ఉంటాయా మేడం? ఇవి కాకుండా ఇంకేమైనా డిసీజెస్ ఏమైనా ఉంటాయంటే ఏం సో ద చెప్తారు? అదర్ థింగ్స్ అంటే యూజువల్లీ వన్ ఈజ్ డిసీజెస్ కంటే ఎన్విరాన్మెంట్ అండి. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకే. సో యూజ్ ఆఫ్ సర్టెన్ అంటే మనకు తెలియకుండానే అడల్టరేటెడ్ ఫుడ్ కన్సంప్షన్. ఓకే. ఈవెన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఆల్ దిస్ విల్ డిస్టర్బ్ ద హార్మోన్స్. అండ్ దాని వల్ల కూడా ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నవి డిలే అవుతున్నాయి. ఓకే మ్యామ్. దీనన్నిటికి ఒక ముఖ్య పరిష్కారం ఏంటి అనంటే ఏం చెప్తారు మేడం మీరైతే? ఇప్పుడున్న జనరేషన్ కి ముఖ్యమైన పరిష్కారం అంటే దే షుడ్ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్ అండి, యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. సో ఇవన్నీ మన రిస్క్ ఫ్యాక్టర్స్ దాదాపు చూస్తే కనుక ఆల్ దీస్ ఆర్ మోడిఫైబుల్. లైక్ యువర్ డైట్ కానివ్వండి, లైక్ యువర్ స్లీప్ కానీ, స్ట్రెస్ కానీ, ఓకే, ఎక్సర్సైజ్ కానీ, దీస్ ఆర్ ఆల్ అండర్ యువర్ హ్యాండ్స్. యూ కెన్ కంట్రోల్ దెమ్. సో ఇవి కనుక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కరెక్ట్ దెమ్, దెన్ యువర్ all this thing will be in your hands. మ్యామ్ ఇందాక పీసీఓడి గురించి చాలా వరకు చెప్పారు, మాట్లాడారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీసీఓడికి నిర్ధారణ చేయడానికి ఎలా అవుతుంది? సో పీసీఓడికి నిర్ధారణ పరీక్షలు అంటే లైక్ చెప్పినట్టు పీసీఓడి మెయిన్లీ క్లినికల్ సిమ్టమ్స్ బట్టి డయాగ్నోస్ చేస్తామండి. ఓకే. అండ్ ఇదేంటంటే పీసీఓడి అన్నది డిసీజ్ ఓవరీస్తో ఆగిపోదు. సో యాక్చువల్లీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈవెన్ వేరే ఆర్గన్స్ మీద కూడా ఉంటుంది. లైక్ పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వీ కెన్ సీ దెమ్ హ్యావింగ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటం, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. సో కాబట్టి వీ ఈవెన్ చెక్ ఫర్ థైరాయిడ్ లెవెల్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్ అన్నవి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈవెన్ దే కెన్ హ్యావ్ డయాబెటీస్. పీసీఓడి ఉన్న వాళ్ళలో షుగర్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీ చెక్ దేర్ హెచ్బిఏవన్సీ లెవెల్స్, ఫాస్టింగ్ షుగర్స్ కానీ, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ కానీ. అండ్ దే కెన్ హ్యావ్ బీపీ పెరగటం కానీ, లేకపోతే ఆల్టర్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఈవెన్ వీ చెక్ ఫర్ దెమ్. అండ్ ఈవెన్ మేల్ హార్మోన్స్, నేను చెప్పినట్టు మేల్ హార్మోన్స్ ఆర్ మోర్ ఇన్ దెమ్. సో వీ చెక్ ఫర్ ద మేల్ హార్మోన్ లెవెల్స్ టు నో ఎంత సివియర్గా ఉంది డిసీజ్ అని తెలియడానికి. అండ్ డెఫినెట్లీ వీ డూ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ అనేది నాట్ ఓన్లీ అంటే ఆ పీసీఓ అపియరెన్స్ ఉందా లేదా అని చూడటానికే కాదు, ఈవెన్ ఏంటంటే గర్భసంచి పొర కూడా ఇట్ స్టార్ట్స్ థిక్నింగ్. సో ఆ పొర ఎంత మందంగా ఉంది అని తెలుసుకోవడానికి, అండ్ ఏమైనా ఫ్యాటీ లివర్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయో అని తెలియడానికి. సో వీ ఈవెన్ ఇవాల్యుయేట్ దట్. సో అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నది ఇట్స్ నాట్ లైక్ ఓవరీకే పరిమితమైంది. సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ దెమ్ థరోగా. మేడం ఈ పీసీఓడి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు మేడం? అంటే దానికి ఏమైనా సపరేట్గా? సో సపరేట్ ఏమి ఉండదండి, ఇందాక చెప్పాను చూడండి, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఆల్ దిస్ విల్ లీడ్ టు పీసీఓడి కూడా. అండ్ ఇంకొకటి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండొచ్చు. అంటే ఏంటంటే ఒక ఫీమేల్ పీసీఓడితో వస్తే వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్ వాళ్ళు తన సిబ్లింగ్స్ and even while first degree relatives are also suffering from this disease. So might be there could be some genetic background also behind this. ఇప్పుడు పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా మీకు? క్యూర్ అవ్వడం అంటే సో పీసీఓడి అన్నది ఇట్స్ లైక్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ అండి. ఓన్లీ దాని సిమ్టమ్స్ని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కంట్రోల్లో పెట్టాలే కానీ అది కంప్లీట్ క్యూర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళని చూడండి, షుగర్ వచ్చిన వాళ్ళు కానీ, బీపీ వాళ్ళు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఏమైనా కంప్లీట్ పర్మనెంట్ క్యూర్ ఉంటుందా అంటే నో. ఓన్లీ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మెడికేషన్స్తో డిసీజ్ని కంట్రోల్లో పెట్టగలం. సో పీసీఓడి కూడా అంతే. అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్స్తో దాన్ని సిమ్టమ్స్ని సప్రెస్ చేయగలం కానీ వీ కాంట్ లైక్ ఎలిమినేట్, వీ కాంట్ కంప్లీట్లీ క్యూర్ ద డిసీజ్, ఓన్లీ వీ కెన్ సప్రెస్ ఇట్. ఈ పీసీఓడికి పీసీఓఎస్కి తేడా ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓకే. పీసీఓఎస్ అంటే ఇట్స్ లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే. సో డిసీజ్ అంటే ఏంటంటే ఓన్లీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఓవరీస్ మధ్య ఉంటుంది. అంటే దాని సిమ్టమ్స్ ఓవరీస్కే పరిమితం అవుతాయి. సో అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు మైల్డ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేదా అల్ట్రాసౌండ్లో టిపికల్ అపియరెన్స్ కనిపించవచ్చు. సో సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ మేనిఫెస్టేషన్స్ ఓవర్ ఎంటైర్ బాడీ. ఓకే. అంటే లైక్ పీసీఓఎస్ అంటే ఇట్స్ లైక్ సివియర్ ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్. అంటే ఏంటంటే సివియర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకొకటి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటే షుగర్ లెవెల్స్ ఆల్టర్ అవ్వటం, డయాబెటీస్ రావటం,
లిపిడ్ లెవెల్స్ ఆల్టర్ అవటం, దాన్ని డిస్లిపిడిమియా అంటాం. ఈవెన్ హార్ట్ డిసీజెస్కి ప్రోన్ అయి ఉంటారు. సో వాడటానికి ఏంటంటే పీసీఓఎస్, పీసీఓడి మనం ఒకటి ఇంటర్చేంజబుల్గా వాడతాం కానీ వర్డ్స్, బట్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. మ్యామ్ ఇక్కడ పీసీఓడి గురించి చాలా వరకు మాట్లాడాము. ఈ పీసీఓడి మ్యారేజ్ వల్ల ఎంతవరకు క్యూర్ అవుతుందని అంటే ఏం చెప్తాను? సో యాక్చువల్లీ మ్యారేజ్కి పీసీఓడికి అసలు రిలేషనే ఉండదండి. అంటే నేను చెప్పినట్టు పీసీఓడి అన్నది ఇట్స్ ఎ హార్మోనల్ డిజార్డర్. సో దానికి మ్యారేజ్కి ఒక డైరెక్ట్ రిలేషనే ఉండదు. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ లైఫ్ స్టైల్ ఏదైతే కరెక్ట్ చేసుకోకపోతే ఇట్ విల్ కంటిన్యూ టు ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు పీసీఓడి డిసీజ్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం? ఏం ఇబ్బంది ఏం పడరండి. సో యూజువల్లీ అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వాలంటే దే హ్యావ్ టు వాట్ ఎవర్ సెట్ దే హ్యావ్ టు ఫాలో దట్. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నవి. సో కొంచెం ప్రెగ్నెన్సీ నార్మల్గా ట్రై చేసే వాళ్ళు న్యాచురల్గా అన్ని బాగుంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ కంటే వీళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్స్ అన్నది తక్కువ ఉంటుంది. బట్ అది కూడా విత్ ద ప్రాపర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ ఇట్ విల్ ఆల్సో బి కరెక్టెడ్. సో నెవర్ లైక్ దట్ మ్యారేజ్ చేసుకోకూడదు అని అయితే లేదు. ఓకే మ్యామ్. ఇప్పుడు పీసీఓడి అనేది దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందా మ్యామ్? సో పీసీఓడిలో ఏమవుతుందంటే గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో, సో పీరియడ్ సరిగ్గా రావు. సో దానివల్ల గర్భసంచి పొర అన్నది మంద అయిపోతుంటుంది, థిక్ అయిపోతుంటుంది. పొర అంటే ఇది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఓవర్ టైం చాలా లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే దే కెన్ బి క్యాన్సరస్ చేంజెస్. సో దట్ ఈస్ కాల్డ్ as ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈవెన్ దెర్ ఈస్ అ రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఓవర్ లాంగ్ టర్మ్. మ్యామ్ ఇప్పుడు ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? పీసీఓడికి డైట్ అంటే దెర్ ఈస్ నథింగ్ స్పెసిఫిక్ పీసీఓడి డైట్. బట్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తాము, చాలా మంది చెప్తున్నారు ఒబెసిటీ ప్రివెంట్ చేయాలి, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలంటే డైట్ ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దట్ సేమ్ డైట్ వీ కెన్ ఫాలో హియర్. అంటే ఇప్పుడు మనం రైస్ తినేవాళ్ళు అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వైట్ రైస్ ప్రిఫర్ టు ఈట్ బ్రౌన్ రైస్. రెడ్ మీట్ మటన్ కంటే కూడా వైట్ మీట్ ఇస్ గుడ్. అంటే ఫిష్ కానీ చికెన్ కానీ. ఎగ్ వైట్ ఇస్ గుడ్ బట్ నాట్ ఎగ్ ఎల్లో. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆయిల్స్. ఆయిల్స్లో ఉన్న వాటిలో బెటర్ అంటే వీ కెన్ టెల్ ఆలివ్ ఆయిల్, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు పర్చేస్. సో అది నాట్ అఫోర్డబుల్. అంటే ఈవెన్ మనం తీసుకునే ఆయిల్ అమౌంట్ కొంచెం తగ్గించుకొని, అండ్ కొంచెం జంక్ ఎట్ ఏ టైమ్ ఐ కాంట్ టెల్ ఇట్ యూ స్టాప్ ఈటింగ్ జంక్స్, బట్ try to cut off them and eat more vegetables, fruits, nuts, dry foods, all will this help అనమాట. ఈ పీసీఓడి అనేది స్పెసిఫిక్ గా ఒక ఏజ్ అంటూ ఉంటుందా మనం? అంటే ఇప్పుడు ఏ ఏజ్ లో వస్తుంది ఇలాంటి? లేదండి. సో పీసీఓడి అన్నది ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇందాక ఫస్ట్ లో నేను చెప్పిన పాయింట్ కూడా అదే, స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టీనేజ్ గర్ల్, 10-year గర్ల్ నుంచి లైక్ మెనోపాసల్ లేడీ వరకు ఎవరిలో అన్నా ఇట్ కుడ్ మేనిఫెస్ట్. సో టీనేజ్ గర్ల్ అంటే లైక్ దే కెన్ ప్రెజెంట్ విత్ ఒకటి డిలేడ్ ప్యూబర్టీ, అంటే డిలేడ్ మెనార్క్ అంటే పీరియడ్స్ లేట్గా స్టార్ట్ అవ్వటం ఒకటి, లేదా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, హెవీ బ్లీడింగ్తో ప్రెజెంట్ అవ్వచ్చు, ఓవర్ వెయిట్తో ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ లైక్ పెళ్ళైన వాళ్ళలో అయితే దే కెన్ ప్రెజెంట్ విత్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, సో ఈవెన్ ఏజ్ పెరిగే కొద్దీ దే కెన్ సఫర్ ఫ్రమ్ డయాబెటీస్, దే కెన్ సఫర్ ఫ్రమ్ థైరాయిడ్ ఇష్యూస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడాను. సో ఇట్స్ నాట్ లైక్ పర్మిటెడ్ టు వన్ ఏజ్, ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ దేర్ ఓవరాల్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఏం చెప్తారు ఒక రకంగా చెప్పాలి అని? సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సి వాట్ ఎవర్ యూ ఆర్ ఏబుల్ టు మోడిఫై, యూ కరెక్ట్ దెమ్. యువర్ లైఫ్ స్టైల్, యువర్ ఈటింగ్ ప్యాటర్న్, యువర్ స్లీప్ ప్యాటర్న్, మేనేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, దెన్ మెనీ ఆఫ్ ద డిసీజెస్ యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్. ఓకే మ్యామ్. చూసారు కదా, అది ఇప్పుడు మన చందన దామినేని గారు చెప్పిన విషయాలు అనేవి ప్రతి ఒక్కరు దీన్ని చూసి మనం ఎంతవరకు రియలైజ్ అవ్వాలని తెలుసుకొని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.